మా సభ్యులందరికీ మంచు విష్ణు ఒక ప్రకటన ఒకటి ఇచ్చారు. అది ఏంటి? మంచు విష్ణు మా ప్రెసిడెంట్గా ఓకే. యాక్చువల్గా తను ఏం చెప్పాడు అంటే మూవీ ఆర్టిస్టులందరూ కూడా బయట జరిగే వాటి గురించి స్పందించకండి అన్నాడు. ఓకే. చట్టం తన పని తను చేసుకుపోతుంది, మనం స్పందించకూడదు. అంటే రీజన్ కొన్ని వ్యక్తిగతమైన అంశాలు ఉంటాయి, కొన్ని సున్నితమైన అంశాలు కూడా ఉంటాయి. ప్రతి దాంట్లో మీరు తలకాయలు పెట్టకండి అని. ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉంటే మాట్లాడుకోండి రాజకీయాల గురించి. సినిమాల్లో ఉన్నారు, హ్మ్. అప్పుడు ఎప్పుడో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమ ఇక్కడికి వచ్చిన టైంలో అందరూ ఏదో రకంగా స్థిరపడ్డారు. ఈరోజు ఇలా ఉంది ఇండస్ట్రీ. ఓకే. ఇప్పుడు నిన్న రాహుల్ రామకృష్ణ అనే ఆర్టిస్ట్ ఏదో మాట్లాడి నేను వెనక్కి తీసుకుంటున్నాను అన్నారు చూడు, ఆ టైప్. అలాగా ఎవరైనా సరే బయట జరిగే అంశాల గురించి మీకు అనవసరం. ఎందుకు? మీ సినిమాలు ఏమో మీరు తీసుకోండి, ఉండండి. చట్టం ఏమో ఉంది కదా, తన పని తను చూసుకుపోతే ఎవరు పట్టించుకోవట్లేదు అంటే మీరు ఏమన్నా సామాజిక బాధ్యత ఉంటే మీరు దాని గురించి పట్టించుకోండి. ప్రతి అంశాల మీద మీరు మాట్లాడొద్దు అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే అల్లు అర్జున్ మొన్న వచ్చాడు, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ వెళ్ళి పరామర్శించారు. ఈవెన్ మన విష్ణు కూడా వెళ్ళి పరామర్శించాడు. ఓకే. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, దానికి ఇండస్ట్రీ అంతా ఎందుకు ఇట్లా వెళ్ళింది, అవసరం ఏముంది, ఆయనకి ఏమైనా కన్ను ఇరిగిందా, కాలు ఇరిగిందా, కిడ్నీలు ఏమైనా ఫెయిల్ అయినాయా, అంత చూసి పరామర్శించాల్సిన అవసరం ఏంది, 2 గంటలు జైలు ఉండి వస్తే ఈ పిల్లోడు బాగాలేడిపోతే ఎవరు మాట్లాడిండ్రు ఏంటి అని చెప్పి ఆయన సీరియస్గా అన్నాడు. ఓకే. సో ఇప్పుడు ఎట్లా ఉందంటే కొన్ని 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 సంఘటనలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ప్రభుత్వం ఫీల్ అవుతుంది. అది ఫీల్ అయ్యేలాగా మనం ప్రవర్తించకూడదు. ఓకే. మనకి ఇండస్ట్రీకి ప్రభుత్వం ఎప్పుడు అండగానే ఉంటుంది, ఉండాలి, అవసరం. సినిమా రేట్లు ఇప్పుడు చూడు, ఒక సిట్యువేషను, ఇండస్ట్రీ వాళ్ళందరూ హీరో దగ్గరికి వెళ్ళారు అంటే నేను చేసింది తప్ప అని సిస్టమ్ ఫీల్ అయింది. అర్థమైందని, మేము చేసింది తప్ప, మాకు ఇది అవమానమా, సో మీకేమో నేను రేట్లు పెంచుకొని ఇవ్వాలి, మీకు నేను షోస్ ఎక్కువ ఇవ్వాలి, మీకు ఇన్ని ఇవ్వాలి, మీరేమో నన్ను అవమానిస్తారా అని చెప్పి అది క్యాన్సిల్ అయింది. తప్పు కదా, ఇప్పుడు అది మనమే చేసుకున్నట్టు కదా చేతులారా. సో అందుకని చెప్పేసి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు వస్తాయో తెలియదు, దానివల్ల మళ్ళీ మనమే సఫర్ అవుతాం, నిర్మాతలు సఫర్ అవుతారు, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు సఫర్ అవుతారు. అందుకని చెప్పేసి వద్దు. సున్నితమైన అంశాలు, కీలకమైన అంశాలు, కొన్ని వ్యక్తిగతమైన అంశాలు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, పోలీసులకు సంబంధించిన అంశాలు, ఇవి ఏ ఉన్నా సరే మీరు మాట్లాడకండి. మంచి చేయండి పోనీ. లైక్ ఇప్పుడు సైబర్ క్రైమ్ల గురించి చెప్పడం, డ్రగ్స్ గురించి చెప్పడం, ఇట్లాంటి వీడియోలు ఏం చేస్తే నిజంగా ప్రభుత్వం కూడా హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఇట్స్ ఓకే. జనాలకు ఏదో చేస్తున్నారు ఇండస్ట్రీ వాళ్ళు అని ప్రభుత్వం అనుకుంటే మనకు కూడా మంచి జరుగుద్ది. మీరు ఆర్టిస్టులు అందరూ కలిసి ఏదో రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగానో పోనీ పాజిటివ్గానో వాటెవర్ మాట్లాడకండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే 2 ఉంటాయి. నువ్వు ఇటు వెళ్తున్నావు అంటే వీళ్ళకి నీ సపోర్ట్ లేదని అర్థం, నువ్వు అటు వెళ్తావు అంటే వీళ్ళకి నీ లేదని అర్థం, నువ్వు 2 వైపులా మాట్లాడుతున్నావు అంటే మీ దగ్గర మ్యాటర్ లేదని అర్థం. అదేందో తెలియక అవసరం లేదు ఎందుకు అనిపించుకోవడం. పొద్దున్న బండెక్కావా, ముఖానికి రంగు పడిందా, నటించావా, సాయంత్రం రంగు తీసేసావా, ఇంటి దగ్గర దిగావా, నీ పని ఏదన్నా ఉంటే నువ్వు చూసుకోండి. ప్రతి దాని గురించి స్పందించకండి. రేపటి రోజు నీ షూటింగ్ ఏంటి, ఏం కంటిన్యూటీ ఏంటి, ఏ బట్టలు పెట్టుకోవాలి, వాళ్ళు ఏమి ఇస్తారు, ఏ సీన్ ఉంది, ఎలా చేయాలి, ఇవి చాలు మనకి, ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు సున్నితమైన అంశం, మనకి 2 తెలుగు రాష్ట్రాలు కావాలి. ఇక్కడ పరిశ్రమ ఉంది, అక్కడ కూడా పరిశ్రమ ఉంది. ఇప్పుడు ఆంధ్ర మనకు కావాలి, తెలంగాణ కావాలి, కళాకారులు ఇక్కడ వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు ఉన్నారు. ఇది బైఫర్కేట్ చేయకూడదు మనం. అండ్ నెక్స్ట్ మనం పాన్ ఇండియా లెవెల్కి వెళ్తున్నాం. ఇప్పుడు అన్ని రాష్ట్రాలతోనూ కూడా మనం సఖ్యంగా ఉండాలి. ఎవరితోనూ ఏ విషయంలోనూ గొడవలు పెట్టుకుంటే మన సినిమాలకు నష్టం జరుగుద్ది. అవసరం లేదు, మీ పరిధిలో మీరు ఉండండి అని చెప్పండి. నిజంగా మంచి పనే చేశాడు. ఏదన్నా ఉంటే మీ తరఫున నేను మాట్లాడతా కావాలంటే, నన్ను మా అధ్యక్షుడిగా చేశారు కాబట్టి ఐ విల్ స్పీక్. మీరు ప్రతిదానికి రియాక్ట్ అవ్వకండి అని ఒక మంచి సందేశమే ఇచ్చాడు. నిజంగా బాగుంది. అయితే ఇప్పుడు అధ్యక్షుడిగా చేశారు కాబట్టి స్పందించారంటారా, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ది బాగా వైరల్ అవుతుంది, ఇది ఇంకోటి మోహన్ బాబు ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా ఇచ్చారు, దాని గురించి ఇచ్చారు? దేని గురించేనమ్మా ఇప్పుడు అవసరం ఏముంది చెప్పు, ప్రతి దాంట్లో మీరు మాట్లాడడానికి. అందరూ 1000 మంది కలిస్తేనే కదా యూనియన్ అనేది ఏర్పడింది. యూనియన్ అంటేనే ఏంటి, ఐక్యత, వాళ్ళందరూ కలిసి ఉండాలి. ఎవరికి వాడికి వ్యతిరేక వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే అది యూనియన్ ఎందుకు అవుతుంది?
అక్కడ ఇంకా సంస్థ ఎందుకు, వాళ్ళు పెట్టుకున్నది ఎందుకు, దానికి ఎలక్షన్స్ ఎందుకు? అక్కడ ఇప్పుడు ఆయన ఏంటి, వాళ్ళ మెయిన్ సమస్యలు ఏంటి? అందరికీ పని దొరకాలి. ఇప్పుడు దొరుకుద్ది. ఇప్పుడు ఒకవేళ పరిశ్రమ ఏపీలో కూడా, ఇప్పుడు టీఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు, ఏపీ ఎఫ్డీసీకి కూడా ఎవరైనా ఉండి అక్కడ కూడా ఈ ఎక్కువ మన షూటింగ్ ఫ్లోర్లు అవి ఇవి అయ్యి అక్కడ కూడా మనకి ఛానల్స్ అవి ఇవి పెట్టి అక్కడ కూడా ఇంకా స్టూడియోలు బాగా డెవలప్ అయితే, డబ్బింగ్ స్టూడియోలో లేకపోతే రికార్డింగ్ స్టూడియోలో డెవలప్ అయితే బోల్డ్ అంత మందికి పని దొరుకుద్ది. అక్కడ 50 సినిమాల్లో అవుతాయి, ఇక్కడ 50 సినిమాలు, 100 సినిమాలు, అందరికీ పని ఉంటుంది. మంచి విషయమే. సో ఈ టైంలో మనం దాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పాడు. ఓకే. ఆయన చెప్పాడు. మరి వినేవాళ్ళు వింటే వినొచ్చు, తప్పేం లేదు. వినకూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మంచిగా ఇప్పుడు అదే వినాలి. సో ఇప్పుడు ఇదేంటి, అల్లు అర్జున్ టాపిక్ గురించి మాట్లాడకండి అని చెప్పి సింపుల్గా ఓకే. అందరికీ విషయం సూచించినట్టే.